ఓం శ్రీ సరస్వత్వై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కులదేవతాభ్యో నమః. ఓం శ్రీ గృహదేవతాభ్యో నమః. ఓం శ్రీ ఇష్టదేవతాభ్యో నమః. ఓం శ్రీ గ్రామదేవతాభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. సత్పురుష మహాశైలకు నమస్కరిస్తూ గత వారం సద్గురు సాయినాథుడి కృపతో ఉపాసనీ మహారాజ్ అవతార్ మెహర్ బాబా గురించి ఒక సంక్షిప్తంగా మాట్లాడుకున్నాం. ఈ వారం సుధాకరరావు అనే నేను నా వ్యక్తిగత జీవితాన్ని మీతో పంచుకోవాలని చెప్పి ఆ సద్గుడి కృపతో చెప్పుకుంటున్నాను. సహృదయతో అర్థం చేసుకొనగలరని భావిస్తూ, నా పేరు సుధాకరరావు. నేను ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిని. మరి ఈ రకమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణంలోకి నేననే వ్యక్తిని రావడానికి కారణం 95వ సంవత్సరంలో నేను అప్పుడు పనిచేస్తున్నటువంటి నిడిముసలి గ్రామంలో ఉండేటువంటి ఒక రైతు షిరిడీకి తీసుకెళ్ళడం, దరిమిలా ఒక భావన, ఒక స్పష్టత, అంటే అభావనతో కూడినటువంటి అస్పష్టతతో కూడినటువంటి ఒక జీవన విధానం. టీచర్గా మంచి పేరుంది, షిరిడీ వచ్చి అందరూ వెళ్తున్నారు, మనం వెళ్ళాం. ఆ రోజున ఆ భావన అది నాకు 99లో అర్థమైంది. ఎందుకు షిరిడీ వెళ్ళానా, వెళ్లకుండా ఉంటే బాగుండేది కదా, ఆ షిరిడీ వెళితే ఇన్ని కష్టాలు వస్తాయని చెప్పి అర్థమయ్యి ఆనాడు ఆయనకి చెప్పుకున్న ఆ సద్గురు మహాశయుడికి, మిమ్మల్ని నమ్ముకుంటే విశ్వసిస్తే ఈ రకంగా జీవనం ఉంటుందంటే మీరు మా జీవితంలో వద్దు అని చెప్పి, అట్లా ఎదురైన ప్రహసనం 99లో మార్చి 12వ తారీఖు. అప్పుడు మన జిల్లాలో డిఎస్పి ఏసీబీగా ఉన్నటువంటి డివిఎస్ఎస్ మూర్తి గారు అని ఆయన నాకు ఆత్మీయ స్నేహితులుగా ఉండేవారు. ఒక టీచర్గానే పరిచయం. ఆయన 1999 మార్చి 12వ తారీఖు బాబా అని పేరు పెట్టాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సద్గురు సాయినాథుడు మన జీవనానికి, మన జీవితానికి ఏం ప్రసాదిస్తాడు, మనం చెప్పింది వింటున్నాడా, వినడం లేదా, మన సమస్యలను తీరుస్తున్నాడా, తీర్చడం లేదా, మన సమస్యలు తీర్చే దాంట్లో మనం ఏం అడుగుతున్నాం, ఏం అడగాల, ఆయన ఏమి ఇస్తున్నాడు, ఏమి తీరుస్తున్నాడు, ఎప్పుడు తీరుస్తున్నాడు, ఎందుకు తీరుస్తున్నాడు అనే దానికే నా వ్యక్తిగత జీవనమే ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకుంటున్నా. అట్లా ఆయన పేరు పెట్టిన తర్వాత 99 మార్చి 12 బాబా అని పేరు పెట్టిన తర్వాత ఆయనకు ఒక ప్రశ్న వేసాను నేను. ఒక సగటు వ్యక్తిగా ఉండి నన్ను బాబా అని పిలుస్తున్నారు, బహుశా పిలవకూడదేమో, లాంగ్వేజ్ మారింది మీద అని అంటే ఆయన ఒక మాట అన్నారు. నా మనసుకు అట్లా అనిపించింది, నేను మీలాగనే బాబాని నమ్ముకున్నాను, నాకు మనసుకు అట్లా అనిపించింది, మీ ఆశీస్సులు ఇవ్వండి అన్నాడు. సరే, ఎందుకంటే ఆ రోజు ఆ విలువలు తెలియని రోజులు నాకు అవి. నా వయసు కూడా చాలా చిన్నది. మరి సరే అన్నాను. ఆ తర్వాత నుంచి ఆయనకున్న కొద్దిపాటి సమాజంలో బాబా అనిపిస్తూ పిలిపించాడు. ఓకే, సంతోషం. పైకి చూచడానికి అహంకారంతో కూడిన సంతోషం, నన్ను కాక బాబా అన్నారయ్యా అనేటువంటి ఒక సంతోషం, కానీ తెలియని అజ్ఞానం, అహంకారంతో కూడిన సంతోషం అన్నమాట. ఆ తర్వాత 99 ఆగస్టు 21న జరిగిన ఒక సంఘటన నా జీవనంలో పెనుమార్పులు తెచ్చి, ఆ సందర్భంలో బాబా ఏం అడిగించుకున్నాడయ్యా నా చేత అంటే, నీ కృప కావాలయ్యా, డబ్బు బల్లేదు అని అడిగించుకున్నాడు. ఆ మాట అడిగాను. ఆయన కృప ఎట్లా కురిసిందంటే, అనూహ్యంగా కురిసి నాకు ఎంత పేరు వచ్చిందంటే, చాలా పేరు వచ్చి చాలామంది నా దగ్గరికి ప్రశ్నలు జవాబుల కోసం వచ్చారు. ఆయన చెప్తే జరిగిపోద్ది, ఆయన అంటే జరిగిపోద్ది అనే విధంగా వచ్చారు. డబ్బులైతే లేవు. ఆ విధంగా కొంతకాలం జరిగితే 2000 ఏప్రిల్ 25వ తారీఖు రాత్రి 10:15 నా జీవితంలో నేను ఊహించినటువంటి సంఘటన ఒకటి జరిగింది. ఆ సంఘటనకు కుదేలైపోయినాను. చెప్పుకున్నా బాబాకి, ఏమయ్యా నువ్వు మరి బాబా అనిపించావు, మరి ఈ విధమైనటువంటి పరిస్థితులు సృష్టిస్తున్నావు, నిన్ను ఎట్లా అర్థం చేసుకోవాలా, నాకైతే ఏమీ తెలియదు, నువ్వే నడిపించుకోవాలా, ఇల్లు లేదు, వాకిలి లేదు, ఆ టీచర్గా ఏమో మంచి పేరుంది కానీ తినడానికి కూడా సరిగా తినలేని పరిస్థితిలో ఉన్నా అని చెప్పుకుంటే, కరెక్ట్గా మిరకిల్ అదే మరుసటి రోజు 26వ తారీఖు నాడు ఈ జిల్లాలో ప్రముఖులుగా ఉన్నటువంటి గుండ్రా జనార్దన్ రెడ్డి, వసుంధర్మ దంపతులు నన్ను ఇంటికి తీసుకెళ్ళడం, ఇప్పుడు నేను నివసిస్తున్నట్టు ఈ స్థలాన్ని కొనివ్వడం, ఆ కొనిచ్చిన తర్వాత అందుకు ఇల్లు మొదలు పెట్టానని చెప్పి అందుకోసం తాత్కాలిక
ధన సహాయం చేయడం, ఆ తర్వాత బట్టేపాటి శ్రీనివాసరెడ్డి, స్నేహలతమ్మ గారు, తర్వాత ఆల్తూరు ఆదినారెడ్డి, సులోచనమ్మ దంపతులు, ఇట్లా మహానుభావులు, దాతృత్వము, మనస్సు ఉన్నటువంటి మహానుభావులను పరిచయం చేయడం, వాళ్ళ ద్వారా ఇల్లు రావడం జరిగింది. బాగుంది. సరే, 2001లో ఫిబ్రవరి 17వ తారీఖున ఢిల్లీలో చేరిన తర్వాత ఇల్లు కట్టిన తర్వాత ఉండేటువంటి సహజమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు బాబాని చెప్పుకున్నా, ఏమయ్యా కొద్దిపాటి ఆర్థిక ఇబ్బంది ఉంది, 20,000 రూపాయలు, అది తీర్చవా అని అనుకున్నా. ఒక మహానుభావురాలు విజయమ్మ అనే ఒక ఆమె రావడం, ఆ డబ్బులు కట్టేయడం జరిగింది. 2000 మార్చిలో ఒక కోరిక కలిగింది నాకు. ఒక అహం తెలియని, అంటే బిడ్డ తల్లిని అడిగే విధానానికి మన జీవనాన్ని అన్వయించుకోవచ్చు. నాకు మంచి పేరు ప్రఖ్యాతులు కావాలయా, దేశం అంతా పెద్ద పరిచయాలు కావాలని అడిగిన తర్వాత ఇదే ఆదినారాయణ గారి దంపతుల కారణంగా వాళ్ళ అబ్బాయి మహేష్ రెడ్డి, ఆల్తూరు మహేష్ రెడ్డి నన్ను ఏ స్థాయిలో నిలబెట్టాడా అంటే, దాదాపు ఈ భారతదేశంలో సగటు వ్యక్తిగా మనం అనుకునేటువంటి ఎవరు పెద్దవాళ్ళు, ఈ దేశాన్ని పరిపాలించేవాళ్ళు, లేదా అధికారికంగా ఈ రాష్ట్రాన్ని కాపాడేటువంటి అధికారిక బాధ్యతలో ఉండేటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, రాజకీయ నాయకులు, ఈ దేశ ప్రధానమంత్రులు, ఈ దేశ రాష్ట్రపతుల స్థాయిలో తిరిగానన్నమాట. తిప్పాడు బాబా నన్ను. అసలు నిజంగా నా జీవితంలో ఎట్లా ఉండేదంటే, అదే జీవితము, అదే కీర్తి, అదే ప్రతిష్ట, అదే సుఖం అని అనుకున్న రీతిలో క్షణం తీరుకుండేదిలే. భార్య బిడ్డలను కూడా మరిపింపజేసి తిప్పాడు. భారతదేశం అంతా అట్లా తిరిగానమాట. ఆ తర్వాత ఒక సందర్భంలో నా భార్య అడిగింది, ఏమయ్యా నువ్వేమో ఇంత పేరు ప్రఖ్యాతులతో రాష్ట్రపతిని కలిశానన్నావు, ప్రధానమంత్రిని కలిశానన్నావు, చిట్ట చివరకు ఆ రోజు సమాజంలో ఆయన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ చంద్రశేఖర్ ఆయన ఫామ్ హౌస్లో డిన్నర్ ఇచ్చాడు నాకు ఢిల్లీలో. అంటే ఇవన్నీ చూసి ఒక ఆనందంతో పొంగిపోయేవాడిని అనమాట నేను. అయితే జేబులో పైసా ఉండేది లేదు, భార్య బిడ్డలకు సుఖము శాంతి లేదు. ఎందుకంటే ఎవరన్నా వచ్చి ఇరుగమ్మ పొరుగమ్మ వచ్చి ఏడమ్మా మీ ఆయన అంటే, మా ఆయన ఢిల్లీలో ఉన్నాడు అని ఒక పైకి తెచ్చిపెట్టుకున్న సంతోషంతో చెప్పగలుగుతున్నదే కానీ, వాస్తవంగా ఒక భర్తగా తనకి ఇవ్వవలసిన సంతోషాన్ని, బిడ్డలుగా వాళ్ళకి ఇవ్వవలసిన ప్రేమ ఆప్యాయతలు పంచలేనటువంటి దుస్థితి నాది. అది తెలియదు, మాయ అది. ఎందుకంటే సాక్షాత్తు సాయినాథుడే సచరిత్ర 3వ అధ్యాయంలో చెప్పున్నాడు, నేనేం మాయలో పడున్నా ఇంకా మీరెంతరా అని చెప్పున్నాడు. అయితే మనం అడిగిన దానికి ఆయన ఏమి ఇస్తున్నాడు అనేదానికి చెప్పుకుంటూ ఉన్నానన్నమాట. ఆ రకంగా 2004 జూలై నెల వరకు ఎట్లా తిరిగండి భారతదేశంలో, నాకు తెలియని వాళ్ళు లేరు, నేను తెలియని వాళ్ళు లేరు. ఆ విధంగా తిరిగా. ఆ సమయంలో కొంతమంది కొన్ని విషయాలు అడిగినా కూడా నా ఫోన్ కాల్తో పని అయిపోయే రోజులు అనమాట అవి. అదే గొప్ప, అదే స్థాయి భావించుకున్న రోజులు మాయతో కూడి నేను. ఆ పరిస్థితుల్లో 2004 జూలైలో ఇదే ఆదినారెడ్డి గారు, స్వామి మిమ్మల్ని హిమాలయాస్ తీసుకెళ్ళాలా, కేదార్నాథ్, బద్రీనాథ్ అవి తీసుకెళ్ళాలా, మీరు రండి ఢిల్లీకి ఆయన డబ్బులతో తీసుకెళ్ళి 15వ తారీఖు కేదార్నాథ్లో ఉన్నాం. 2004 జూలై 15వ తారీఖు కేదార్నాథ్లో ఉన్నప్పుడు అక్కడ సద్గురు సాయినాథుడు సరే ఇంతవరకు నేను అడిగింది ఇస్తూ ఉన్నాడు. ఆయన నాకేం కావాలో అడిగించడం నేర్పింది కేదార్నాథ్లో. నేనేం అడగాలో తెలియపరిచాడు, నేను ఏం కాబోతున్నానో తెలియపరిచాడు, ఆయన నన్ను ఏం చేయదలుచుకున్నాడో తెలియపరిచాడు. ఈ విషయాలు సుస్పష్టంగా కూడా కేదార్నాథ్లో 7 గంటల 10 నిమిషాలు రాత్రిపూట ఆదినారెడ్డి గారి దంపతులకు చెప్పాను. ఆ రోజు కూడా నేనేం కాబోతున్నానో, నాకేం ఇవ్వబోతున్నాడని కూడా. సరే, అక్కడి నుంచి వచ్చిన తర్వాత అప్పటికున్న సెల్ ఫోన్ నెంబర్స్ అన్ని మార్చేశాను. నాకు ఆయన ఇచ్చినటువంటి ఆ సందేశాన్ని అస్పష్టంగా గ్రహించగలిగా, అంటే అంత పూర్తిగా గ్రహించగలిగేటువంటి స్థాయి రాలా ఆ రోజుకి. గ్రహించి అయితే మొత్తం మీద అర్థమైంది, ఈయన నన్ను ఈ విధంగా నడిపించబోతున్నాడు అనేటువంటి భావంలోకి ఒక్కొక్క అస్పష్టంగా వచ్చాను. అక్కడి నుంచి నెల్లూరు వచ్చిన తర్వాత ఫస్ట్ నన్ను తీసుకువెళ్ళినటువంటి ప్రదేశం ఆయన గాణగాపూర్. సాయినాథుడు నన్ను తిప్పినటువంటి ప్రదేశం గాణగాపూర్, కురూపురం, ఇట్లా కొన్ని దత్త ప్రదేశాలు తిప్పడం. ఒక నెల అయితే దత్త క్షేత్రాలకి 4 సార్లు ఒకే నెలలో తీసుకెళ్ళిన సందర్భాలను ఎవ్వరూ తోడలేరు, ఒక్కనే కారు వేసుకొని నెల్లూరు నుంచి పోయేవాడిని అనమాట. అట్లా అంటే ఒక గురువు ఎట్లా నడిపిస్తాడు మన జీవనంలో మనకిస్తూ ఆయనదైన మార్గంలోకి తీసుకెళ్లేదానికి ఆయన ఎన్నుకునే విధానం ఏందనే మటుకే చెప్తున్నాను. ఆ విధంగా 2004లో నన్ను హిమాలయాస్ తీసుకెళ్ళడం, అక్కడి నుంచి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చేదానికి ఒక అద్భుతమైన
సంకేతాన్ని ఇవ్వడం ఆయన. ఆ సంకేతంలో భాగంగా ఆ కురుపురం ఎక్కడో తెలీదు, గాణగాపూర్ ఎక్కడో తెలియదు, పేర్లు విన్నాను, బట్ వెళ్ళాలి. కానీ ఆయనే తోడే నేడై చేయబట్టుకొని తీసుకెళ్ళానమాట. అట్లా తీసుకెళ్ళి దాదాపు ఆ దత్త ప్రదేశాలు లెక్కలేనన్ని సార్లు తిప్పాడనమాట ఆయన. తిప్పి ఎందుకు తిప్పాడో కూడా అర్థం కాదు. అదే సందర్భంలో ఎన్ని పుణ్యక్షేత్రాలు ఈ భారతదేశంలో ఉన్నాయి, దాదాపు అన్నీ తిప్పాడనమాట ఆయన. అంతేకాకుండా సాక్షాత్ దత్తాత్రేయుడు సాధన చేసినటువంటి ప్రదేశం గిరినార్, అహ్మదాబాద్ నుంచి 550 కిలోమీటర్ల జునాగఢ్ అని ఉంది. ఆ జునాగఢ్ దగ్గర దిగి 10 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు బస్సులో వెళ్ళి అక్కడి నుంచి 10,000 మెట్లు ఎక్కాలి. జునాగఢ్ దగ్గర గిరినార్, ఆ గిరినార్ కూడా తీసుకెళ్ళి వచ్చాడు. ఒకే రోజులో 10,000 మెట్లు ఎక్కడం, రాత్రి 11 గంటలకు దిగడం. ఆ గిరినార్ వెళ్ళినప్పుడైతే మన నెల్లూరు నుంచి నాతో పాటు కార్తీక్ రెడ్డి ఒక అబ్బాయి, వాళ్ళ తల్లిదండ్రులు సంతోషంగా నాతో పాటు పంపించాడనమాట. ఆ అబ్బాయి అనుభూతులు కూడా మనం తెలుసుకోవచ్చు. ఎందుకు ఇవన్నీ చెప్పుకుంటామంటే, ఒక గురువు తను ఎన్నుకున్న శరీరాన్ని ఏ మార్గంలో నడిపిస్తాడనే దానికే చెప్తున్నా ఇక్కడ. ఆ తర్వాత ఎన్ని వందల మంది చేత సచ్చరితలు పారాయణ చేయించాడో నాకు తెలియదు, ఎన్ని వందల మంది చేత గురుచరిత్రలు పారాయణ చేయించాడో తెలియదు. కానీ ఈ మాట చెప్పగానే గురుచరిత్ర పారాయణ చేద్దాం, పలానా చోటుకు వెళ్దాం అనగానే ఆనాడు నన్ను అనుసరించినటువంటి సమాజంలో కొద్దిమంది తూచా తప్పకుండా ఆచరించారు. ఆ విధంగా కురుపురం శ్రీపాద సాక్షాత్ దత్తాత్రేయుడు ఉన్నటువంటి ఆ కురుపురంలో ఒక్కరోజులో గురుచరిత్ర పారాయణ చేయించారు. నన్ను నమ్మి ఆ రోజు శ్రీనివాసరెడ్డి ఉషమ్మని, జయరామాచారి రాజ్యం అని, వీళ్ళందరూ ఇటువంటి కొంతమంది పుణ్యపురుషులు వాళ్ళందరూ కూడా నాతో వచ్చి అక్కడ పారాయణలు చేసుకోవడం, ఆ విధంగా ఆ ప్రదేశాల్లో అట్ట తిప్పడం, వాళ్ళకు కూడా ఆ భావనలు కలగజేయడం, ఇవన్నీ ఒక్కొక్క తెలియని భావంతో జరుపుతూ వచ్చాడనమాట. అయితే నాకు అర్థమయ్యేది లేదు. ఈ పరిస్థితుల్లో ఆయనకు డబ్బు అయితే లేదు. డబ్బు అనేటువంటి విషయానికి వస్తే, కానీ నన్ను చూసే వాళ్ళకి, నా గురించి విన్న వాళ్ళకైతే, నేను తిరిగినటువంటి ఆ సమాజంలో చూసి ఈయన దగ్గర ఎంతో డబ్బు ఉంది, ఈయన సామాన్యుడు కాదు అని నా ప్రత్యక్షంలో నా పరోక్షంలో అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇదే నెల్లూరులో. ఆ విధంగా అయితే అది కూడా ఒక యోగమే. లేకపోయినా ఎట్లా తిరిగాము అనేటువంటిది ఆ రోజు నమ్మి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి తెలుసు, వాళ్ళ అనుభూతులు తెలుసు. వాళ్ళు నిజంగా ఒక రకమైన స్వార్థంతో చేయించాడు ఇవన్నీ కూడా నా చేత. ఏంది నా స్వార్థం అంటే, నాకు కేదార్నాథ్లో ఏం చూపించాడు ఆయన, ఆ మార్గ సాధనలో, ఆ సాధనలో ఆ చివరి అంశం ఏదైతే నేను చేరుకోవాలనో చేరుకునే దాంట్లో భాగంగానే, ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ చేయించాడు. ఆ చేయించడంలో వీళ్ళందరూ పరిచయాలు కావడం, అనేక మంది రావడం, తర్వాత అనేక సత్సంగాలు, ఆ సప్తాహాలని, తర్వాత నామపారాయణలని, ఎన్ని ఆ యజ్ఞాలు, హోమాలు, యాగాలు ఒకటని కాదు, బహుశా ఎక్కడ ప్రచారం తీసుకోకుండా ఈ స్థానంలో ఎన్నెన్ని జరిగాయో వాటికి హాజరైనటువంటి ఆ వ్యక్తులందరికీ కూడా తెలుసు. ఇదే సందర్భంలో నాలో పరివర్తన, ఇదంతా నా స్వార్థమే. నా స్వార్థం అంటే ఏంది? ఇది ఒక రకంగా ఆయనకు చేసుకునే సేవలో భాగంగా భావించుకున్నానే తప్పితే, దీని ద్వారా నేనేదో లబ్ధి పొందాలి, నాకు కావాల్సిన మార్గం నాకు చూపించకపోతే ఆ మార్గంలో పోయేదానికి ఈ మార్గం, ఆ ఎత్తుకెతికేదానికి ఈ మార్గం చూపించాడన్నమాట నాకు. వీళ్ళు నన్ను నమ్మినా నమ్మకపోయినా, నేనైతే కలిసిన ప్రతి వ్యక్తికి బాబా కృపతో కలిశారు వీళ్ళనే భావంతో వాళ్ళు సచ్చరిత్రలు పారాయణ చేయండి, గురుచరిత్రలు పారాయణ చేయండి అని చెప్తూ వచ్చేవాడిని. నేను ఇంకోటి కూడా చెప్పేవాడిని వీళ్ళకి, నేనైతే మీకు గురువునో కాదో నాకు తెలియదు, నాకైతే ఆ గురువు అర్హతలు నాకు లేవు, కలిసిన ప్రతి ఒక్కరూ నా రూపంగా భావించుకుని నా మార్గాన్ని వాళ్ళకు చూపించని చెప్పి సుస్పష్టంగా ఇచ్చిన సందేశాన్ని ఈ క్షణానికి కూడా యథాతథంగా ఆచరిస్తూ ఉన్నా. ఎవరు నన్ను నమ్మారు, ఎవరు నన్ను నమ్మలేదు, నేను వాళ్ళని నమ్మించడం లేదా వాళ్ళని మెప్పించడం అని చేయకుండా నా గోల్ ఒక్కటే అర్థమైంది. కాబట్టి ఆ గోల్ చేరుకోవాలంటే అనేక మంది వస్తూ ఉంటారు. ఒక సముద్రం కావాలంటే అనేక పాయలు, నదులు, పిల్లకాలు, పెద్దకాలు అన్నీ రకరకాలుగా వస్తుంటాయి. అట్లా అనేక మంది వాళ్ళ స్వప్రయోజనాలకు, స్వార్థ ప్రయోజనాలకు, ఇహపరమైన ప్రయోజనాలకు దాదాపు నన్ను కలిసిన వ్యక్తులు అందరూ వారి వ్యక్తిగత అవసరాలు అడిగారే తప్పితే ఆధ్యాత్మిక మార్గాన్ని అడిగిన వాళ్ళు లేరు, చెప్పే స్థాయి కూడా నాకు లేదు. కాబట్టి ఎవరన్నా ఏదన్నా అడిగితే ఆయన వాక్శుద్ధి మంచిది, ఆయన బాగా చెప్తాడు అని అనేక మంది ఇక్కడికి వచ్చి లబ్ధి పొందిన వాళ్ళే. దాదాపు ఈ ప్రవచనాన్ని చూస్తున్న వ్యక్తులు కూడా వీళ్ళందరికీ తెలిసి విషయం. ఈ జిల్లాలో దాదాపు చాలామంది ఈ వాక్కు తీసుకున్న వాళ్ళే. తీసుకున్న తర్వాత నా మార్గం ఏంది, వాళ్ళను గురు మార్గం వైపు నడపడం, సాయినాథుడి మార్గం నడపడం నా ధర్మం. కాబట్టి వాళ్ళకి ఆ మార్గాన్ని చెప్పేవాడిని. ఈ మాటల్లో కొంతమందితో అహంకారం కాదు, కఠినంగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళలో తేడా కనిపించినప్పుడు చాలా కఠినంగా వాళ్ళతో మాట్లాడేవాడిని.
కఠినమే కాదు, వాళ్ళ మనసు గాయపడే విధంగా మాట్లాడేవాడిని. ఎందుకు గాయపడడం అంటే నా ఇష్టపూర్వకంగా వాళ్ళు గాయపెట్టడం కాదు నా ఉద్దేశం. ఇక్కడ వాళ్ళల్లో ఆ అభావన తొలగిపోయి ఆ గురుతత్వం వైపు ఆ మార్గంలోకి వచ్చి వాళ్ళ జీవనాల్లో కూడా ఎదుగుదల వస్తుందనేటువంటి భావంతో సద్గురు సాయినాథుడి కృపతో మాట్లాడాను. కొంతమందిని అయితే డబ్బు అడిగేవాడిని, వాళ్ళు ఇవ్వలేరని తెలుసు, ఇవ్వరని తెలుసు. బాబా కృపతోటి వీళ్ళల్లో ఉండేటువంటి ఆ భావన తొలగించేదానికి అట్లా కూడా పేరుంది నాకు, ఈయన డబ్బు అడుగుతాడని చెప్పి. కానీ డబ్బు ఇచ్చిందంటే ఎవరు అంత పెద్దగా ఎవరు లేరు ఈ జిల్లాలో. నాకు ఉన్న 4 కుటుంబాల్లో ఎవరు ఇంకొకరు ఉంటారే తప్పితే పెద్దగా ఇక్కడికి వచ్చి అసలు నిజంగా ప్రయోజనం పొందినోడు ఒక పైసా కూడా ఇలా. కొంతమంది అయితే ఈయన దేవుడు, ఈయన అన్నీ చెప్పుకొని మరలా ఈయన దయ్యం అన్నోళ్ళు ఉన్నారు. కొంతమంది ఇదిగో బాబా మీకు ఇమ్మన్నాడని తెప్పించి మళ్ళీ తిరిగి మాకు ఇవ్వండి అని మహానుభావులు ఉన్నారు. కొంతమంది ఇదిగో 25,000 ఖర్చు పెట్టుకొని వచ్చి దానికి 5,000 కలిపి 30,000 వడ్డీలు కలుపుకొని తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇదంతా నేను ఎట్లా భావించుకున్నానంటే, నా సద్గురు సాయినాథుడి కృపతో నేను ఎదగవలసినటువంటి ఆధ్యాత్మిక ఎత్తులకు ఇది ఒక ట్రైనింగ్గా, ఒక శిక్షణా కార్యక్రమంగా భావించడం తప్పితే ఎవరి మీద కూడా వ్యక్తిగతమైనటువంటి అభావాలకి ఈ క్షణానికి కూడా పోలా, భవిష్యత్తులో అసలు పోను. ఎందుకంటే నా మార్గం సుస్పష్టమైనప్పుడు నా మార్గంలో నాకు తెలుసు, ఇవన్నీ జరుగుతుంటాయని కూడా తెలుసు అనమాట. తెలియపరిచేది కూడా ఆయనే, సాయినాథ్ సద్గురువే. అంతేకాకుండా ఆ సమయంలో రక్షించుకోవాల్సింది కూడా ఆయనే అన్నమాట. ఆ విధంగా ఇదైనప్పుడు నాకు పోయిన సంవత్సరం మే నెలలో అవునా బాగానే ఉంది అంటే ఈ రకంగా ఎదుగుతూ ఉన్నాను, అనేక ప్రదేశాలు తిరిగారు. కొంతమంది నాకున్న నైజం, నేను వెళ్తూ ఏదైనా ప్రదేశానికి నా నోటి గుండా మీరు నాతో రండి అంటే వాళ్ళ చేత పైసా ఖర్చు పెట్టనివ్వాల. నాతో వచ్చిన వాళ్ళందరికీ తెలుసు. నన్ను ఎవరైనా పిలిస్తే మీరు ఖర్చు పెట్టుకోండి అని చెప్పేవాడిని. లేదు అందరూ సామూహికంగా కలుసుకుని పోదాం అనుకున్నప్పుడు మీ ఖర్చు మీది, నా ఖర్చు నాది అనే మనస్తత్వం ఇప్పటికీ అదే ఆచరిస్తున్నా, భవిష్యత్తులో కూడా అదేగా ఉంటుంది. నాతో వచ్చిన వాళ్ళకు కూడా ఆ విషయాలు తెలుసు. నా నోటికుండా పిలిచి మీరు రండి నాతో అంటే తప్పనిసరిగా నేనే పైసా కూడా అందుకైనటువంటి ఆర్థిక అంశాలన్నీ సాయినాథుడు పరిపుష్టంగా ఇచ్చినప్పుడే వీళ్ళని తీసుకెళ్లేవాడిని. ఆ విధమైనటువంటి ఒక నిజాయితీతో కూడిన సంస్కారాలని ఈ బిడ్డకు నేర్పుతూ వచ్చాడనమాట ఆయన. ఈ సంస్కారాలను గుర్తించలేక కొంతమంది దొర అంటారు, కొంతమంది దొంగమాడవుడు అంటారు. అంటే ఎందుకంటే ఇది మామూలుగా సమాజంలో జరుగుతూ ఉంది. విశ్వాసం లేనోడికి వెంకటేశ్వర స్వామి దగ్గర పోయినా విశ్వాసం ఉండదు, షిరిడీకి పోయినా విశ్వాసం ఉండదు. విశ్వాసం ఉన్నోడికి ఎక్కడికి పోకపోయినా వాడు కూర్చున్న స్థానంలో కూర్చొని వెంకటేశ్వర స్వామి వస్తాడు, షిరిడీ సాయిబాబా వాడి దగ్గరికి వస్తాడు. అట్లా ఇందులో నాకు ఎదురైన వ్యక్తులు ఆషాఢభూతులు కూడా ఉన్నారు. ఏ విభూతి పూసుకొని వచ్చాడో నాకు తెలియదు, కానీ ఆషాఢభూతులు కూడా ఉన్నారు. ఇదంతా కూడా మాయ అంటాడు బాబా. నేనే మాయలు, ప్రకృతే మాయతో నిండి ఉంది. ప్రకృతే మాయతో నిండి ఉన్నప్పుడు మనుషులమైన మనం ఎంత కర్మజీవులం. రకరకాల ప్రలోభాలకు, రకరకాల అభావనలకు, రకరకాల సంకుచిత భావాలకు లోనైన దేహాలు ఇది. మనం ఎంత మరి సాక్షాత్ సాయినాథుని ఎంత మాయని చెప్పుకున్నప్పుడు కొంతమంది అడిగారు నన్ను, మీరు మాయలో ఉన్నారా మమ్మల్ని మాయలో పెడుతున్నారా అని చెప్పి. ఏం చెప్పాలో వాళ్ళ అజ్ఞానానికి నాకు అర్థం కాక జరిగేది జరుగుతూ ఉంటుందిలే అని చెప్పా. లాస్ట్కి వాళ్ళలోనే మాయలో పడ్డారు. నేనైతే వాళ్ళ మాయలో, ఎందుకంటే సుస్పష్టమైన మార్గంలోనే ఉన్నాను నేను. ఎందుకంటే విశ్వాసం అనేది ప్రధానంగా బాబా చెప్తాడు. సరే ఆ రకమైన పరివర్తనలో ఆధ్యాత్మికంగా ఎన్నెన్నో అయితే ఎవరు ఎంతమంది వాళ్ళ చేత ఆచరింపచేసిన విధానాలను ఆకట్టుకున్నారో నాకు తెలియదు, కానీ ఆ గురువు కృపతో, సద్గురు సాయి కృపతో పరిపూర్ణంగా ఉన్నాను నేను. పరిపూర్ణత అంటే ఏంది? ఆ గురువు పట్ల విశ్వాసం కానివ్వండి, ఆ గురు మార్గం కానివ్వండి, సుస్పష్టమైన భావంతో ఈ క్షణానికి కూడా అడుగు పెడుతూ ఉన్నాను. దానికి నిదర్శనం ఏంటంటే తర్వాత ఇంకా మరలా లౌకిక జీవితం, భార్య బిడ్డలు సంబంధాలు, డబ్బు లేదు, పెళ్ళిళ్ళు చేయాలా, సరే బిడ్డ పెళ్ళి. పోయిన సంవత్సరం నా భార్య ఏమాయా ఆడబిడ్డ పెళ్ళికి ఎదిగింది, ఏంది పరిస్థితి అని అడిగింది. సరే బాబాకి చెప్పుకుంటాను అనుకుని గాణగాపూర్ నాతో కలిసి ఆ సమయంలో ఒక 2-3 వ్యాన్లో గాణగాపూర్ వచ్చారు. కూరుపురం గాణగాపూర్ దర్శించుకొని ఆ గాణగాపూర్లో ఆయనకి చెప్పుకొని అక్కడి నుంచి షిరిడీ వెళ్ళిన తర్వాత బాబాకి చెప్పుకున్న వెంటనే మే నెలలో, పోయిన సంవత్సరం మే నెలలో జరిగింది ఇది. జూలై నెలలో మహానుభావులు కొద్దిమంది రావడం, ఇల్లు పైన కట్టించడం, ఒక బెడ్రూమ్ అనడం, అంటే పెళ్ళైతే బిడ్డలు ఉండేదానికి. ఆ తర్వాత ఆ పైన గుడిలాగా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి స్థానాన్ని గుడిలాగా కట్టించడం జరిగింది. అంటే అడిగింది ఇస్తాడు ఆయన, అవసరానికి నో డౌట్ తిరిగి వెళ్ళేది దాంట్లో జరిగింది. అప్పుడు ఏమనుకున్నానంటే, సరే నాన్న కోరిందల్లా ఇస్తూ ఉన్నాం. ఈ సమాజంలో నేను చూడవలసినటువంటి ఒక సగటు వ్యక్తిగా, టీచర్గా ఉంటూ ఎవరూ కలవలేనటువంటి స్థాయిలో చూపించావు. ఆ స్థాయిని అనుభవింపచేసావు, ఆ లగ్జరీస్ అనుభవింపచేసావు, మధ్యలో ఆధ్యాత్మిక మార్గాన్ని ఇచ్చావు.
అనేక మందిని పరిచయం చేసావు, అనేక మంది గురువు అంటూ వస్తే కూడా నేను మీ గురువుని కాదని సుస్పష్టంగా చెప్పిన వ్యక్తిని, చెప్పుతున్న వ్యక్తిని. ఎందుకంటే వాళ్ళ భావాలు ఏంటో అర్థమైపోతుంటాయి. పాపం వాళ్ళ అమాయకత్వంతో తాత్కాలిక ప్రయోజనాలను ఆశిస్తూ వచ్చి వాళ్ళ ప్రయోజనాలు నెరవేరినంత వరకేమో గురువు అంటారు, నెరవేరకపోతేమో గుగ్గురువు అంటారు. ఈ రెండు అనిపించుకోవడం ఇష్టం లేక వాళ్ళ ధర్మబద్ధమైన ప్రయోజనాలు ప్రతి ఒక్కటి నెరవేర్చి ఆ సచ్చరిత ప్రమాణకంగా చెప్తున్నా అన్నీ నెరవేర్చారు బాబా కృపతో. వాళ్ళ అడిగిన వాటివి నెరవేర్చలేనివి కొన్ని ఉన్నాయి, అడగకూడనివి కొన్ని ఉన్నాయి, అవి నెరవేర్చలా. ఎక్కడైతే అవి నెరవేర్చబడలేదో వాళ్ళందరూ అయితే దొంగపడకూడగా అనుకుంటారు, నో డౌట్. తిరిగేలేదు ఎక్కడ ఈ గురువే కదా, ఈ భూమి మీద ఎక్కడికి పోయినా సరే ఎవరైనా అనుకునే విషయం అదేను. కాబట్టి ఆ రెండు అభావాలకు నేను కర్తృత్వం వహించకుండా ఆయన ఏమడిగానంటే, ఈ జన్మకు చాలా ఇస్తున్నావయ్యా, అడిగిందల్లా ఇస్తున్నావు, ఒక ఉపాసనీ మహారాజులాగా నన్ను తయారు చేయవయ్యా అని అడిగా ఆయన్ని. ఉపాసనీ మహారాజులాగా తయారు చేయవయ్యా అని అడిగిన తర్వాత ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చాడు ఆయన నాకు. ఎందుకంటే ఏ మనిషిలో జీవితంలో ఏమి సాధించాలంటే గృహస్థ ధర్మంలో భార్య బిడ్డలు వాళ్ళ ఉన్నతి ఇస్తూ ఉన్నాడు, జరుగుతుంది, జరిగిపోతూ ఉంది. ఆధ్యాత్మికంగా మనకేదో చూపించాడు, ఆ చూపించిన దాని మార్గంలో ఎతకడానికి ఆయన అడిగించుకున్నది ఏంటంటే నా చేత ఉపాసన మహారాజులాగా తయారు చేయని అనుకున్నా. ఎప్పుడైతే ఆ భావన ఆయన దగ్గర చెప్పుకున్నాను, పోయిన సంవత్సరం 3 రోజు జరిగింది ఇది. కరెక్ట్గా పోయిన సంవత్సరం 3 రోజు గాఢగాపూర్లో అష్టతీర్థాల్లో స్నానం చేస్తూ ఆ దత్తాత్రేయుడు ఎదురుగా ఇదే సంకల్పం చెప్పుకున్నా. అప్పటి వరకు ఎవరెవరైతే మన చుట్టూ ఉండి ఈయన దేవుడు ఈయన గురువు అనుకున్న వాళ్ళందరూ ఎవరెవరైతే ఏ అభావాలతో ఉన్నారో ఒక్కసారిగా కనుమరుగైపోయారనమాట. ఎందుకంటే ఆ స్థాయిలోకి ఎదిగేటప్పుడు ఇవన్నీ కూడా ఉండకూడదు, అభావాలతో కూడా మాలిన్యాలు ఉండకూడదు. మాలిన్యాలు ఉండకూడదు అని అంటే అభావాలు కలిగి ఉండడం మానవ సహజం, ధర్మం అది. అట్టెందుకు వాటి తొలగించుకోవాల్సిన ప్రయత్నం కూడా గురుకృపతో మన మీద ఉంది. అంతవరకు అర్థం చేసుకోలేకుండా ఉన్న వ్యక్తులందరూ ఒక్కసారి దూరం అయిపోయారు. దూరం చేస్తాడు బాబా, అంతే. అది ఎందుకంటే మనం అడిగిన మార్గం సామాన్యమైన మార్గం కాదు. ఆ దూరం అయ్యేటప్పుడు రకరకాలైనటువంటి భాష, రకరకాలైనటువంటి భావము, రకరకాలైన ప్రచారాలు వస్తూ ఉంటాయి. వాటన్నిటికీ లోన్ చేశాడు ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు సాయినాథుడు. ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు లోన్ చేసి ఇదిరా పరిస్థితి అన్నాడు. తట్టుకుంటా, నువ్వు ఉన్నావుగా, నీ పాదాలతోటే ఉన్నాను, నీ రక్షణలోనే ఉన్నాను. మరి నేను అడిగిన దానికి నువ్వు ఇవన్నీ ఇచ్చావు. సంసారంలో ఉన్నతినిచ్చావు, సమాజంలో కీర్తిని అడిగితే ఇచ్చావు, తర్వాత డబ్బు కావాలంటే ఇల్లు కట్టుకోవడానికి డబ్బు కావాలంటే ఇచ్చావు, కార్లు ఇచ్చావు, అన్నీ ఇస్తున్నావు. కానీ చివరికి ఏం కావాలని అడిగించుకుంటావు కాబట్టి ఇది అడిగాను కాబట్టి దానికి అవసరమైన మార్గాన్ని ఇవ్వు అని అన్నా. ఎప్పుడైతే ఆ మార్గాన్ని ఇవ్వు అని అన్నానో, ఏదైనా ఒక రోడ్డు వేసేటప్పుడు జంగిల్ మన అడవిని ఎట్లా క్లీన్ చేస్తామో అట్లా అన్నీ క్లీన్ చేసేసి ఏకాత్మతా భావం చూపించాడు అనమాట. ఏకోన్ముఖుని చేశాడు నన్ను ఆయన. ఏంది ఏకోన్ముఖత అనేటువంటిది నెక్స్ట్ ప్రవచనంలో చెప్తాను. ఆ ఏకోన్ముఖతను చేసిన తర్వాత ఈ లోపల కుటుంబ పరంగా ఉన్నటువంటి బంధాలను తొలగిస్తూ ఈ సంవత్సరం అక్టోబర్ 27 తారీఖు బిడ్డకు పెళ్లి చేసేసాడు ఆయన. అద్భుతంగా పెళ్లి చేసేసాడు, ఏ లోటు లేకుండా చేశాడు. ఎందుకంటే మనం అడిగింది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయాన్ని అడిగాం. ఆ విషయంలోకి వెళ్ళేటప్పుడు గృహస్థ ధర్మంలో ఏ రకమైనటువంటి బంధంతో కూడినటువంటి అపోహలతో కూడినటువంటి సంబంధాలు ఉండకూడదు. అటువంటి విషయాన్ని అడిగాం కాబట్టి ఈ భార్య బిడ్డల బంధాల్లో చుట్టూ ఉండే పరివారం పోయిందంటే పోతుంది. ఎందుకు పోతుందంటే ఆటోమేటిక్గా పోతుంది. ఆ భావన లేదా మనకు తెలుసు అనమాట. నిలబడ్డోళ్ళు ఎట్లా నిలబడ్డారు ఉంటారు, వాళ్ళకి గురుతత్వం అర్థమైన వాళ్ళకి. అర్థం లేని వాళ్ళకి ఎట్లా వెళ్ళిపోతుంటారు, దాని గురించి పట్టించుకునేది లే. కాబట్టి ఏనాడు ఇంతమంది వచ్చారు నా దగ్గరికి, ఇంతమంది పేరు ఇప్పుడు నా మనసులో ఆ భావన కలిగించాలి. ఆయన స్పష్టమైన మార్గాన్ని నిర్దేశించినాడు. కాబట్టి పాపకు పెళ్లి చేశాను, అయిపోయింది. చివరిగా మీరు నమ్మండి నమ్మకపోండి, నాథ సాంప్రదాయంలో నాథుడు అనేటువంటి ఒక తెగ, ఆధ్యాత్మిక మార్గంలో ఒక ప్రత్యేకమైన తెగ, ఆ తెగకు లౌకికమైనటువంటి బాహ్యమైనటువంటి ఈ పూజా ఉపచారాలతో సంబంధం లేని తెగను నాథ తెగ అంటారు. నాథ కల్ట్, నాథ పంత్ అంటారు. ఆ నాథ పంతులో వాళ్ళు చూసేదానికి మామూలుగా ఉంటారు. వాళ్ళకి ఏ రకమైనటువంటి బాహ్య ఉపచారాలు ఉండవు, వాళ్ళు చేసేటువంటి ప్రత్యేకమైన పూజలు ఉండవు. కానీ సర్వశక్తిమంతులు వాళ్ళు. ఫస్ట్ ప్రవచనం అప్పుడు చెప్పుకున్నాం నాథులు, నవనాథులు అని చెప్పి. ఇప్పుడు ఎందుకు వాళ్ళ గురించి వివరిస్తున్నానంటే, ఆయన ఉపాసనీ మహారాజులాగా ఈ దేహాన్ని తయారు చేయని చెప్పుకున్నప్పుడు ఇన్ని రకాలైనటువంటి పరివర్తనలు ప్రక్షాళనలు చేసుకుంటూ వచ్చి ఈ నెల 5వ తారీఖు అమావాస్య ఆదివారం నాడు ఏ ప్రదేశంలో అయితే నాథ సాంప్రదాయం మొదలైందో, ఏ ప్రదేశంలో అయితే ఈనాడు కూడా ఈ భూమి మీద ఉండేటువంటి సాధువు సన్యాసి అనేటువంటి ప్రతి వ్యక్తి అక్కడికి పోయి స్నానం చేసి వస్తారో, ఏ ప్రదేశంలో అయితే సాయినాథుడు 12 సంవత్సరాలు తపస్సు చేసుకొని, ఏ ప్రదేశంలో అయితే సాయినాథుడు అనే వ్యక్తి సచ్చరులు చెప్పుకున్న విధంగా
ఏ బావిలో అయితే తల కిందకి కాళ్ళు పైకి పెట్టి తన గురువు యొక్క కృపకు పాత్రత పొందాడో ఆ బావిలో ఈ నెల 5వ తారీఖు ఉదయం 10 గంటలప్పుడు స్నానం చేయించాడు నా గురువు నా చేత. మహారాష్ట్రలో షిరిడీకి 120 కిలోమీటర్ల దూరం. అందరికీ తెలుసు, అందరికీ తెలియదు. అందరికీ తెలుసు ఆ ప్రదేశం, అందరికీ తెలియదు. అటువంటి పవిత్రమైన ప్రదేశంలో ఆ బావిలో స్నానం చేసి ఆ బావి దగ్గర కూర్చుని అక్కడ పారాయణలు తెచ్చాడనమాట. నేను అడిగితే చేస్తాడని నేను చేయకుండా ఉండడైనా. అడగడం మనకు తెలుసుండాలా, ఏం అడగాలో తెలుసుండాలి. అడగడం చేతకానప్పుడు ఒక తల్లి బిడ్డకి చెబుతుంది, ఏమని చెప్తుంది, నాన్న ఇట్లా అడగకూడదురా, ఈ విధంగా అడగరా అని చెప్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ విధంగా ఆ తల్లిగా ఆ సంస్కారాలు ఇస్తూ ఆయా సమయాన్ని బట్టి ఏం అడగాలనో ఆ గురువుని అడిగింపచేస్తూ ఒకవేళ అందులో తప్పులు ఉంటే వాటిని మార్గాన్ని చూపిస్తూ నడిపిస్తున్నటువంటి మహానుభావుడు సాయినాథుడు. ఇంతేకాదు, దాదాపు ఈ పారాయణ అనే విషయానికి వస్తే అనేక మంది రామేశ్వరం చూశారు, కాదన్నాం. అక్కడి నుంచి ధనుష్కోటి అనేక మంది చూస్తుంటారు, కాదన్నాం. అనేక మంది రామసేతు అంటారు, రామసేతుని కూడా దర్శించుకొని వస్తుంటారు. బట్ నాకు ఇచ్చిన అనుగ్రహం ఏంటంటే రామసేతు సముద్రంలో స్నానం చేసి గురుచరిత్ర సచరిత్ర పారాయణ చేసిన ఏకైక వ్యక్తిని నేనే. నా గురుకృపతో చెప్పగలను. అనేక మంది దర్శనం చేసి వచ్చారే తప్పితే అక్కడ పారాయణ చేయాలనే సంకల్పం కూడా కలిగి ఉండదు వాళ్ళకి. పారాయణ చేయించాడు. ఇవన్నీ ఎందుకంటే ఒక గురువు ఒక బిడ్డకు మార్గాన్ని ఇచ్చే విషయంలో ఆ జీవనము గత జన్మ అయింది, వర్తమాన జన్మ అయింది, భవిష్యత్తు జన్మలో ఈ దేహం ఏం కాబోతున్నది అనేటువంటి అంశాలు 3 నిర్ణయిస్తాడని చెప్పేదానికి 3 నిర్ణయించుకొని సద్గురువుగా ఏం మార్గాన్ని ఇస్తాడు అనేటువంటి దానికి ఉదాహరణలే చెప్తున్నా. సరే, బాగానే ఉంది. మరి ఈ మార్గంలో వెళ్తూ ఉంటే మరి అక్కడ జరిగితే మీకేం జరిగిందంటే, ఏ వ్యక్తి అయితే ఆ బావిలో స్నానం చేసి వస్తాడో ఎటువంటి సాధన బోధన అవసరం లేకుండా షట్చక్రాలు శుభ్రం కాబడతాయి. ఎవరైతే ఏ రకమైన మెడిటేషన్ అప్రోచ్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏ మెడిటేషన్ కూడా వెళ్ళాలి. ఇది ప్రాక్టికల్, మీరు కూడా వెళ్ళొచ్చు. కాబట్టి నేను అడ్రస్ చెప్తాను, మీరు వెళ్ళొచ్చు. మీరు పొంది అక్కడ అనుభూతిని ఇది వాస్తవం కాదా అనేటువంటి సత్యాన్ని గ్రహించి సమాజానికి ఆ సద్గురు సాయినాథుడి యొక్క గొప్పతనాన్ని వివరించండి, అర్థమవుతుంది అని. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా అసలు ఆ ప్రదేశం ఎక్కడుందో కూడా నాకు తెలియదు. ఆ ప్రదేశం పేరు వృద్ధేశ్వర్. ఆ వృద్ధేశ్వర్ గురించి నెక్స్ట్ వచ్చే వారం వివరిస్తాను వివరంగా. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మనం అడిగిందల్లా ఇస్తాడాయన. అడగడం చేత కాకపోతే అడిగించుకుంటాడు ఆయన. ఏ సమయంలో ఏమి ఇవ్వాలనో ఇస్తాడు ఆయన. ఒక దేహాన్ని ఏ విధంగా నడిపించుకోవాలో నడిపించుకుంటాడు ఆయన. ఆయనలో అయితే ఏ లోటుపాట్లు లేవు. లోటుపాట్లు ఉండేది కూడా మనకే. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పి వదిలిపెట్టేస్తా. ఇప్పుడు గాడిదలో ఓండ్ర పెడతాయి. తిరుమల పవిత్రమైన పుణ్యక్షేత్రం. తిరుమల పుట్టిన గాడిద గోవింద అంటదే అందో, అది అక్కడ ఓండ్ర పెడుతూనే ఉంటుంటుంది. ఎందుకని దాని ధర్మం అది. అట్లాగా ఏ జీవికి ఏ రకమైనటువంటి ఇవ్వాలనో అది ఆయనకు తెలుసు. మన జన్మ సంస్కారం వెళితే ఆ గాడి జన్మ సంస్కారం తిరుమలలో పుట్టడం, దాని పూర్వజన్మ సంస్కారం తిరుమల పవిత్రమైన పుణ్యక్షేత్రంలో పుట్టింది. అట్లాగే జీవుల యొక్క పరంపర సంస్కారాలు ఈ విధంగా తీసుకుంటే ఏ జీవికి ఏ రకంలో ఏ సమయంలో ఏ సంస్కారాలు ఇవ్వాలనో ఆ తండ్రికి క్షుణ్ణంగా తెలుసు సద్గురువుగా. కాబట్టి పరమ పవిత్రమైన సత్పురుష మహాశయులకు విన్నవించుకునేది ఏంటంటే తర్క వితర్కాలకు లోను కాకుండా, వాద వివాదాలకు లోను కాకుండా, అహంకారంతో లేకుండా సవినయంగా సచ్చరిత్ర పారాయణ చేస్తూ మీదైన మీరు ఎంచుకున్న మార్గంలో ఆ ధర్మాన్ని 10 మందికి మేలు చేసే విధంగా, 10 మంది శ్రేయస్సు కోరే విధంగా, శ్రేయస్సు కోరలేదని అనడంలే, కోరే విధంగా ఆ గురువును ప్రార్థించండి. నేను ఎన్నుకున్నది ఆ మార్గంలో సాయినాథుడు కాబట్టి సద్గురువుగా సాయినాథుడి గురించి చెప్పుకుంటున్నాను. ఎవరెవరి మార్గంలో ఎవరెవరు ఉన్నారో ఆ వ్యక్తుల పట్ల, ఆ గురుదేహాల పట్ల విశ్వాసంతో మెలగండి. స్వార్థ ప్రయోజనాలను ఆశించండి. అవి జరగలేదని మటుకు దూరంగా పోకండి. అన్నీ ఉన్నదంతా అంతవరకు పొందింది కూడా కోల్పోతాం మనం. కోల్పోయిన వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం ఈరోజు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం చెప్పింది సుస్పష్టంగా బాబా వింటున్నాడు, మనకు మార్గాన్ని ఇస్తున్నాడు. మన పనులు అవుతాయి. ఎట్లా అవుతాయి అనేటువంటి విషయానికి వస్తే మనం చెప్పే విధానంలోనూ ఉంటుంది. దీని గురించి ఇంకా వివరణగా వచ్చే వారం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒక వారంతో జరిగేది కూడా కాదు ఇవి. కాబట్టి సత్పురుష మహాశయులకు నా హృదయపూర్వక విన్నపం ఏంటంటే పరమ పవిత్రమైనటువంటి ఆ సాయి సచ్చరిత్రను మనసా వాచా కర్మణ ప్రతిరోజు మన జీవనాల్లో సుఖము శాంతి సంతోషాల కోసం, సమస్యలు తిరగపడదు వేరే విషయం. నిత్యం తిరుపతిలో అభిషేకాలు పూజలు చేస్తుంటే ఆ స్వాములకు కూడా కష్టాలు తప్పడం లేదంట.
షిరిడీలో నిత్యం అభిషేకాలు చేస్తుంటారు ఆ పూజారులు, కష్టాలు తప్పడం లే. మరి షిరిడీలో నా మహానుభావుడికి పూజలు చేస్తే ఆ మహానుభావుడికి ఎందుకు కష్టాలు తప్పడం లేదు? సేవ అనే దానికి భావం ఏంది, అర్థమైంది? ఇట్లా 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 తర్కించుకుంటూ పోవడం కూడా తప్పు. కాబట్టి ఆ తర్కాలు కూడా వద్దు. మనదైంది రీతిలో మనకేం కావాలని అడుగుతూ ఆ మహానుభావుని చెప్పుకుంటూ ఆ వినయం అహాన్ని తగ్గించి ఆ వినయంతో ఆ వినయాన్ని ఇవ్వమని కోరుకుంటూ ఆ సద్భావం, సద్భక్తి, సద్బుద్ధి, సదాచారం, సత్సంకల్పాలు అనుగ్రహించి సత్కర్మలు ఆచరించిన అనుగ్రహాన్ని అనుగ్రహించమని అర్థిస్తూ కీర్తి, ధనము, అభిమానం లేకుండా జ్ఞానము, మహిమ, ఔదార్యం వంటి లక్షణాలు ఏ సత్యర్థులు ఆయన చెప్పుకున్నాడో అవన్నీ అనుగ్రహించమని అర్థిస్తూ సర్వే జన సుఖినోభవంతని తెలియపరచుకుంటూ సర్వం లోకా సమస్త సన్మంగళాన్ని భవంతని తెలియపరచుకుంటూ సర్వం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. గురుదేవ దత్త మహారాజ్.